హాయ్ గాయ్స్ అందరికీ ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ నాకున్న అండర్స్టాండింగ్ మీతోనే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో బేసికల్గా ఈరోజు నుంచి ఒక 5000 ఇయర్స్ ఎగో మనుషులు ఇప్పుడున్నంత స్ట్రక్చర్డ్గా, ఇప్పుడున్నంత ఆర్గనైజ్డ్గా ఒకప్పుడు విత్ ఇన్ ద సొసైటీ ఉండకపోయేటోళ్ళు. బేసిక్గా చిన్న చిన్న గుంపుల్లాగా ఉండేటోళ్ళు. చాలా ఒక పక్కనే చిన్న చిన్న గుంపుల్లో ఒకరికొకరు సంబంధం లేకుండా ఒక డిస్ట్రాటెడ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ 5000 ఇయర్స్ బ్యాక్ లేదా 6000 ఇయర్స్, ఈ 1000 ఇయర్స్ టైం గ్యాప్లో సివిలైజేషన్ అనేది ఒక ర్యాపిడ్ బూస్టింగ్ కాన్సెప్ట్ లాగా ఫ్రేమ్లోకి వచ్చింది. సో అసలు ఈ సివిలైజేషన్ అంటే ఏంది? తెలుగులో సివిలైజేషన్ అంటే నాగరికత. దీని మీనింగ్ మనం చూసుకుంటే, ఈ గుంపులుగా తెగలుగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడి, ఒక సమాజంలాగా ఏర్పడి, ఆ సమాజంలో సామాజిక మార్పులు, కల్చరల్ మార్పులు అంటే సాంస్కృతిక మార్పులు, వీటికి ఒక తావునిస్తూ, ఒక ప్లేస్నిస్తూ త్వరగా వీళ్ళ లైఫ్లో అడ్వాన్స్మెంట్ని తీసుకురావడము, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడము, దాన్ని మనం టెక్నికల్ డెవలప్మెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. సో సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక పురోగతిని ఒక సమాజంలాగా ఏర్పడి జనాలందరూ యాక్సెప్ట్ చేయడం వల్ల సివిలైజేషన్ అనేది జరిగింది అని చెప్పొచ్చు. బేసిక్గా ఈ సివిలైజేషన్లో మేజర్ పార్ట్ ప్లే చేసింది ఎవరు అని అంటే ప్రొడక్షన్ అనే ఒక కాన్సెప్ట్. సో ఇదే ఈరోజు కాన్సెప్ట్, లైక్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ప్రొడక్షన్ అని అంటే ఉత్పత్తి అంటే ఒక ప్రాసెస్ తర్వాత మనకు ఫైనల్ ప్రొడక్ట్ వస్తుంది చూడండి, దీన్ని ఉత్పత్తి లేకపోతే ప్రొడక్షన్ ప్రాసెస్ అంటాం. సో ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది సివిలైజేషన్లో ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. అది ఎట్లా ప్లే చేసింది అండ్ దాని గురించి అసలు ఎందుకు డిస్కస్ చేస్తున్నామో మనం ఇప్పుడు ఫర్దర్గా పోదాం ముందుకి. ప్రొడక్షన్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకునే ముందు బేసిక్ ప్రొడక్షన్ అంటే అర్థం చేసుకుందాం. ప్రొడక్షన్ అంటే ఏదో ఒక ఉత్పత్తి చేయడం. బేసికల్గా ఒకడు పొలం పండియడము ప్రొడక్షన్ కిందకి వస్తుంది. ఒకరు ఎనిమల్స్ని డొమెస్టికేట్ చేసి వాటిలో నుంచి పాలు కానీ, స్కిన్ కానీ, మీట్ కానీ కలెక్ట్ చేయడము ప్రొడక్షన్ కిందకి వస్తుంది. అండ్ బేసికల్గా ఒక చేతి వృత్తులు తీసుకుందాం, క్లాత్స్ తయారు చేయడము, లేకపోతే వెజిల్స్ తయారు చేయడము, ఇవన్నీ బేసికల్గా ప్రొడక్షన్ కిందకి వస్తాయి. సో ఈ ప్రొడక్షన్ వల్ల ఉపయోగం ఏంది, సమాజానికి ఉపయోగం ఏంది, అసలు ఈ సివిలైజేషన్లో ఎట్లా హెల్ప్ చేసిన అనే కాన్సెప్ట్కి వస్తే, ఎప్పుడైతే ఒక వస్తువు ప్రొడక్షన్ జరిగిందో దాని అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉందో, అవసరం ఉన్నవాళ్ళు తయారు చేస్తున్న వాడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ వాడి దగ్గర ఉన్న వస్తువు ఆవశ్యకత వీని దగ్గర ఉన్న వస్తువు ఆవశ్యకత వానుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక సబ్స్టాన్స్ ఎక్స్చేంజ్ జరిగింది అనుకుందాం. ఈ సబ్స్టాన్స్ ఎక్స్చేంజ్ సమాజంలో ఎంత హెల్ప్ చేసింది, సివిలైజేషన్లో ఎంత హెల్ప్ చేసింది అనేది చూస్తే మనం బేసిక్గా ఏం జరుగుతుంది, ఇప్పుడు నా దగ్గర ఉన్నది నీకు ఇచ్చి, నీ దగ్గర ఉన్నది నేను తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా నీకు నాకు తెలియకుండానే నాకు ఒక రిలేషన్షిప్ ఏర్పడిపోయింది. అండ్ ఇదే పెద్ద స్కేల్లో చిన్న చిన్న సంఘాల మధ్యలో కూడా జరిగింది. ఒక సంఘం మొత్తం ఇంకో సంఘంతో నాలెడ్జ్ షేర్ చేసుకోవడము, లేకపోతే ప్రొడక్ట్ షేర్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా చెప్పాలంటే చైనాలో అగ్రికల్చర్ ఉన్నప్పుడు ఇండియాలో ఇంకా అగ్రికల్చర్ అంత ప్రామినెంట్ కాదు. కానీ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ప్రామినెంట్ ఉంది. మొహెంజోదారో లాంటి సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఎంత ప్రామినెన్స్ ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్షన్ ఎంత ప్రామినెంట్గా ఉందో చైనాలో అది లేదు. కానీ చైనాలో అగ్రికల్చర్ ఉన్నంత ప్రామినెంట్గా ఈ మొహెంజోదారో సివిలైజేషన్లో కానీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కానీ లేదు. ఎప్పుడైతే ఈ చైనీస్ వచ్చి ఇండియాలో ఈ ప్రొడక్ట్స్ మనకి ఇంట్రడ్యూస్ చేసి మన ప్రొడక్ట్స్ వాళ్ళు తీసుకుపోయారో, రెండు సంఘాల మధ్యలో కూడా ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడ్డది. దీనివల్ల సివిలైజేషన్స్ ర్యాపిడ్గా గ్రో కావడానికి వెళ్ళిపోయినాయి. ఈ సివిలైజేషన్ గురించి ఎందుకు, అసలు ఈ ప్రొడక్షన్ గురించి ఎందుకు ఈరోజు ర్యాండమ్గా డిస్కషన్ వస్తుంది అని అంటే, ఏ సమాజంలో అయినా అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసలు అక్కడ క్లాస్ వేరియేషన్ ఉందా లేదా, అదొక ఇండియా లాంటి సిస్టమా కాదా, సంబంధం లేకుండా ప్రతి దగ్గర జనాలు తెలియకుండానే ప్రొడక్టివ్ క్లాసెస్, నాన్ ప్రొడక్టివ్ క్లాసెస్గా డివైడ్ అయ్యి, ప్రొడక్టివ్ క్లాసెస్ చేసిన ప్రొడక్షన్ యొక్క ప్రాఫిట్ ఏదైతే ఉందో, నాన్ ప్రొడక్టివ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళు లీడర్స్గా ఉండో వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ మాత్రం నాలెడ్జ్ స్కిల్ అని, కింద ఉన్న వాళ్ళ దగ్గరది స్కిల్ నాలెడ్జ్ కాదని వాళ్ళు డిఫైన్ చేసుకోవడం ద్వారా ఈ కింద ఉన్న వాళ్ళందరికీ గుర్తింపు లేకుండా పోయింది. ఫస్ట్ నుంచి సమాజంలో వీళ్ళని తక్కువ చూడడం మొదలుపెట్టారు. బేసికల్గా మనం ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే, నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమై ఇంటర్ప్రిట్ చేసుకుంటే మీకు ఏమర్థమవుతుంది, ఈ సమాజాలు డెవలప్ కావడానికి కానీ, ఈ కనెక్షన్స్ రావడానికి కానీ, ఈ సంఘాలు ఇంత పవర్ఫుల్గా ఈరోజు ముందుకు రావడం కానీ మెయిన్ రీజన్ ప్రొడక్టివ్ క్లాసెస్లో ఉన్న జనాలే, ప్రొడక్షన్ చేసిన వాళ్ళే. వాళ్ళ వల్లనే ఖచ్చితంగా కనెక్షన్స్ పెరిగినాయి, వాళ్ళ వల్లనే ఖచ్చితంగా పురోగతి మనం సాధించగలిగినాం. ఈ నాన్ క్లాసెస్లో ఉన్న వాళ్ళది అసలు ఏం పాత్ర లేదా అంటే అట్లేం లేదు, వాళ్ళది కూడా పాత్ర ఉంది. కానీ వీళ్ళకి ఎక్కడనో ఈక్వల్ స్టేటస్ ఇవ్వడంలో పైనున్న ఆ వర్ణాలు ఏవైతున్నాయి, పైనున్న సంఘాలు ఏవైతున్నాయి ఫెయిల్ అయిపోయినాయి, పైన సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. సో బేసికల్గా ఇది ఎక్కడికి వచ్చింది, అప్పుడు సమాజం మొత్తం డెవలప్ చేయడానికి కారణమైన ప్రజలని కింది వారనో లేకపోతే తక్కువ వారనో గుర్తిస్తూ తర్వాత రాచరికపు ఆలోచనలు, రాచరికపు ఐడియాలు జనాల మెదడులలో ఎక్కువైపోయాక
వాళ్ళందరినీ స్లేవ్స్ అని ట్రీట్ చేయడం మొదలుపెట్టినాక మళ్ళీ 20th సెంచరీలో కమ్యూనిజం అనే ఒక ఐడియా పుట్టి, లేకపోతే లేబర్ పార్టీ లాంటి పార్టీలు పుట్టి వీళ్ళని గుర్తించి వీళ్ళ హార్డ్షిప్స్ గుర్తించి మళ్ళీ వీళ్ళకి సమాన హక్కులు కల్పిస్తే తప్ప వాళ్ళకి హక్కులు లేవంటే సమాజంలాగా మనం ఎంత ఫెయిల్ అయినామో ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు May 1 లేబర్స్ డే సందర్భంగా ఇదే మెసేజ్ నేను మీకు ఇద్దామని వీడియో షూట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నా వీడియో చూస్తున్న ఇప్పుడు యూత్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇకపై నుండి మీ పక్కన ఉండి ఒక లేబర్గా కానీ ఒక వర్కర్గా కానీ పనిచేస్తున్నారని ఒక ప్రొడక్టివ్ క్లాస్కి సంబంధించిన మనిషిలాగా గుర్తించండి. ఈ సమాజం వాని వల్లనే అభివృద్ధి చెందిందని గుర్తించండి. మీ లీడర్లకు ఎంతైతే గట్టిగా చేయగొడుతున్నారో వీళ్ళకు కూడా అంతే గట్టిగా సలాంలు కొట్టండి. వీళ్ళను కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.